पल है रोना, कैसा है जीवन का खेला। एक पल है हंसना, एक पल है रोना, कैसा है जीवन का खेला। एक पल है मिलना, एक पल बिछड़ना, दुनिया है 2 दिन का मेला। ये घड़ी न जाए बीती, ये घड़ी न जाए बीती, तुझे मेरे गीत बुलाते हैं। पास में आजा मेरे मीत, तुझे मेरे गीत बुलाते हैं। मेरा सुना पड़ा रे संगीत, तुझे मेरे गीत बुलाते हैं। पास में आजा मेरे मीत, तुझे मेरे गीत बुलाते हैं। मेरा सुना पड़ा रे संगीत। ఓం శాంతి. మురళీ డేట్ 23/4/2026. మధురమైన పిల్లలారా, భోలానాథుడు అత్యంత ప్రియమైన తండ్రి. వాళ్ళు ఇప్పుడు మన సన్ముఖంలో ఉన్నారు. మీరు ప్రేమతో స్మృతి చేస్తే లగ్నం పెరుగుతూ ఉంటుంది, విఘ్నాలు సమాప్తమైపోతాయి. ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలకు ఏ విషయం సదా గుర్తుంటే వారి ద్వారా ఎప్పుడూ వికర్మలు జరగవు. జవాబు: మేము ఏ కర్మలు చేస్తామో మమ్మల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు. ఈ మాట గుర్తుంటే వారి ద్వారా ఎలాంటి వికర్మలు జరగవు. ఒకవేళ రహస్యంగా ఎవరూ చూడకుండా వికర్మలు చేసినా వాటిని ధర్మరాజు నుండి దాటలేరు. వెంటనే అందుకు శిక్షలు లభిస్తాయి. పోను పోను నియమాలు ఇంకా కఠినమవుతాయి. ఈ ఇంద్ర సభలో పతితులెవ్వరూ దాగి కూర్చోలేరు. పాట: భోలానాథ్కి సాటి ఎవ్వరూ లేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తెలుసు, ఇప్పుడు ఆత్మీక తండ్రి మనకు ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం వినిపిస్తూ ఉన్నారు. వారి పేరు భోలానాథుడు. తండ్రి చాలా భోలాగా ఉంటాడు. ఎంతో కష్టం సహించి పిల్లల్ని చదివిస్తాడు, సంభాలిస్తాడు. పిల్లలు పెద్దవారైన తర్వాత సర్వము వారికిచ్చి స్వయం వానప్రస్థావస్థను తీసుకునేస్తాడు. మేము మా కర్తవ్యాన్ని పూర్తి చేశాము, ఇక పిల్లలు చూసుకొని అని వదిలి వెళ్ళిపోతాడు. కనుక తండ్రి బోలాయే కదా. ఇది కూడా ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తారు. ఎందుకంటే వారు స్వయం భోలానాథుడు కాబట్టి హద్దులోని తండ్రి కూడా భోలా అని అర్థం చేయిస్తూ ఉన్నారు. వారి అమాయకత్వం పరిమితమైనది, కానీ ఈ తండ్రి అనంతమైన భోలానాథుడు. పరంధామం నుండి పాత ప్రపంచంలోకి, పాత శరీరంలోకి వస్తారు. అందుకే పాత పతిత శరీరంలోకి ఎలా వస్తారని మానవులు భావిస్తారు. అర్థం చేసుకొని కారణంగా పవిత్ర శరీరం కల కృష్ణుని పేరు వేసేశారు. ఇవే వేదాలు, శాస్త్రాలు, గీత మొదలైనవి మళ్ళీ తయారవుతాయి. శివబాబా ఎంత అమాయకులో చూడండి. వారు వచ్చినప్పుడు తండ్రి ఇక్కడే కూర్చొని ఉన్నారని అనుభవం కలిగిస్తారు. ఈ సాకార బాబా కూడా బోలానే కదా. ఎలాంటి ఈ కండవా కానీ తిలకము కానీ మొదలైనవి ఏమీ లేవు. కానీ ఈ సాధారణ బాబా నిజంగా తండ్రి.
ఈ జ్ఞానాన్ని శివబాబా మాత్రమే ఇవ్వగలరని, ఇతరులకు ధైర్యం చాలదని పిల్లలకి తెలుసు. రోజులు గడిచే కొలది పిల్లలకు లగన్ పెరుగుతూ ఉంటుంది. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత ప్రేమ పెరుగుతూ ఉంటుంది. వీరు అత్యంత ప్రియమైన తండ్రి కదా. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, భక్తి మార్గంలో కూడా అత్యంత ప్రియమైన వారని మీరు భావించేవారు. బాబా మీరు వచ్చినప్పుడు అందరిపై ప్రేమ వదిలి మిమ్మల్ని ఒక్కరినే ప్రేమిస్తాము అని అనేవారు. మీకిప్పుడు అదంతా తెలిసిన మాయ అంతగా మిమ్మల్ని ప్రేమించదు. మాయను వదిలి తండ్రిని స్మృతి చేయడం మాయకు ఇష్టం లేదు. దేహాభిమానులుగా ఉండి నన్నే స్మృతి చేయాలని కోరుకుంటుంది. అందుకే మాయ అనేక విఘ్నాలు కలిగిస్తుంది. మీరు విఘ్నాలను దాటుకోవాలి. పిల్లలు కొంత శ్రమ చేయాలి కదా. పురుషార్థం ద్వారానే మీరు ప్రారంధాన్ని పొందుకుంటారు. ఉన్నత పదవిని పొందుకునేందుకు ఎంత పురుషార్థం చేయాలనేది పిల్లలకి తెలుసు. మొదటిది వికర్మలను దానం ఇవ్వాలి. రెండవది తండ్రి ద్వారా లభించే అవినాశి జ్ఞాన రత్నాల ధనాన్ని దానం ఇవ్వాలి. ఈ అవినాశి జ్ఞాన ధనము ద్వారానే మీరు ఇంత ధనవంతులుగా అవుతారు. జ్ఞానము ఆదాయానికి మూలము. వారిది శాస్త్రాల వేదాంతము, ఇది ఆత్మీక జ్ఞానము. శాస్త్రాలు మొదలైనవి చదువుకొని కూడా చాలా సంపాదిస్తారు. ఒక గదిలో సిక్కుల గ్రంథ్ మొదలైనవి ఉంచి ప్రతిరోజు కొద్ది కొద్దిగా వినిపిస్తూ ఉంటే చాలు సంపాదన జరుగుతూ ఉంటుంది. కానీ అది యథార్థమైన జ్ఞానం కాదు. యథార్థమైన జ్ఞానము ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలరు. ఎంతవరకు ఈ ఆత్మీక జ్ఞానము లభించదో అంతవరకు ఈ శాస్త్రాల వేదాంతము వారి బుద్ధిలో ఉంటుంది. మీ మాటలు వినరు. మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఈ ఆత్మీక జ్ఞానాన్ని పిల్లలైన మీరు ఆత్మీక తండ్రితో తీసుకోవటం 100% సత్యమైనది. జ్ఞానము ఆదాయానికి మూలము. చాలా ధనం లభిస్తుంది. యోగము ఆరోగ్యానికి మూలము. అంటే నిరోగి శరీరం లభిస్తుంది. జ్ఞానము ద్వారా ధనము, ఈ రెండు ముఖ్యమైన సబ్జెక్టులు. కొంతమంది బాగా ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు. కాబట్టి ధనం కూడా నెంబర్ వారుగా తక్కువగా లభిస్తుంది. శిక్షలు మొదలైనవి అనుభవించి అక్కడికి వెళ్ళి తక్కువ పదవి పొందుకుంటారు. స్మృతి పూర్తిగా చేయకుంటే వికర్మలు వినాశనం అవ్వవు. శిక్షలు అనుభవించవలసి వస్తుంది. పదవి కూడా భ్రష్టమవుతుంది. పాఠశాలలో జరిగినట్లు ఇక్కడ కూడా జరుగుతుంది. ఇది అనంతమైన జ్ఞానము. దీనివల్ల నావ ఆవలి తీరానికి చేరుతుంది. ఆ జ్ఞానంలో బ్యారిస్టర్, డాక్టర్, ఇంజనీరింగ్ చదువును చదవవలసి ఉంటుంది. ఇటువంటి చదువు ఇది ఒక్కటి మాత్రమే. యోగ జ్ఞానాల ద్వారా సదా ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా అవుతారు. రాకుమారులుగా అవుతారు. స్వర్గంలో బ్యారిస్టర్, జడ్జి మొదలైన వారెవ్వరూ ఉండరు. అక్కడ ధర్మరాజు అవసరం కూడా ఉండదు. గర్భ జైలులోని శిక్షలు కానీ, ధర్మరాజుపురంలో శిక్షలు కానీ ఉండవు. గర్భమెహల్లో చాలా సుఖంగా ఉంటారు. ఇక్కడ గర్భ జైల్లో శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. శాస్త్రాలు కానీ, సంస్కృతంలో శ్లోకాలు కానీ అన్నీ మనుషులు తయారు చేసినవే. సత్యయుగంలో ఏ భాష ఉంటుంది అని అడుగుతారు. తండ్రి చెప్తూ ఉన్నారు, దేవతల భాష ఏది ఉంటుందో అదే నడుస్తుంది. అక్కడ ఉండే భాష ఇక్కడ ఎక్కడా ఉండదు. అక్కడ సంస్కృత భాష ఉండేందుకు వీలే లేదు. దేవతల భాష, పతితుల భాష ఒకటిగా ఉండేందుకు వీలు లేదు. అక్కడి భాష అక్కడ మాత్రమే ఉంటుంది. దీని గురించి అడిగేది ఉండదు. మొదట బాబా నుండి వారసత్వం తీసుకోండి. ఇతర విషయాలు అడగరాదు.
84 జన్మలు కాకుంటే 80 లేక 82 జన్మలు ఉండని ఈ విషయాలు మీరు వదిలివేయండి. తండ్రి అంటూ ఉన్నారు, బాబాను స్మృతి చేయండి. స్వర్గంలో చక్రవర్తి పదవి తప్పకుండా లభిస్తుంది కదా. అనేకసార్లు మీరు స్వర్గంలో చక్రవర్తి పదవి తీసుకున్నారు. ఉన్నతం నుండి తప్పకుండా కిందకు దిగే తీరాలి. ఇప్పుడు మీరు మాస్టర్ జ్ఞానసాగర్లు, మాస్టర్ సుఖసాగర్లుగా అవుతారు. మీరు పురుషార్థము బాబా అయితే సంపూర్ణమైన వారు. తండ్రిలో ఏ జ్ఞానం ఉందో అది పిల్లలలో ఉంది. కానీ మిమ్మల్ని సాగరమని అనరు. సాగరం ఒక్కరు మాత్రమే, కానీ వారికి అనేక పేర్లు ఉంచారు. ఇక్కడ మీరంతా జ్ఞానసాగరం నుండి వెలువడిన నదులు. మీరే మానవ సరోవరాలు. నదులకు పేర్లు ఉంటాయి కదా. బ్రహ్మపుత్ర నది చాలా పెద్ద నది. కలకత్తాలో నది సాగరం కలుస్తుంది. దాని పేరే డైమండ్ హార్బర్. బ్రహ్మముఖ వంశావళి అయిన మీరు వజ్ర సమానంగా అవుతారు. చాలా గొప్ప మేళా జరుగుతుంది. బాబా ఈ బ్రహ్మ శరీరంలో వచ్చి పిల్లలతో కలుస్తారు. అవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. బాబా మళ్ళీ చెప్తూ ఉన్నారు, మన్మనాభవ. బాబాని స్మృతి చేస్తూ ఉండండి. వారు అత్యంత ప్రియమైన వారు. సర్వ సంబంధాల సాక్రిన్. అవన్నీ వికారి సంబంధాలు. వారి నుండి దుఃఖం లభిస్తుంది. బాబా మీకు అలాంటి ప్రతిఫలాన్ని ఇచ్చేస్తారు. సర్వ సంబంధాల ప్రేమను ఇస్తారు. ఎంత సుఖం ఇస్తారు. ఇతరులెవ్వరూ ఇంత సుఖాన్ని ఇవ్వలేరు. ఇతరులు ఇచ్చేది అల్పకాలిక సుఖము. దానినే సన్యాసీలు కాకిరెట్ట సమానమైన సుఖము అని అంటారు. దుఃఖధామంలో అయితే తప్పకుండా దుఃఖమే ఉంటుంది. ఈ పాత్ర అనేక పర్యాయాలు చేశాము. పిల్లలు మీకు తెలుసు. కానీ మనం ఉన్నత పదవి ఎలా పొందాలనే చింత ఉండాలి. ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు మనం చాలా పురుషార్థం చేయాలి. మంచి నెంబర్లో ఉత్తీర్ణులు అయితే ఉన్నత పదవి పొందుతారు. వారికి సంతోషం కూడా ఉంటుంది. అందరూ ఒకే విధంగా ఉండరు. యోగంను బట్టి సుఖం ఉంటుంది. తండ్రిని ఇంకా కలవని గోపికలు చాలామంది ఉన్నారు. తండ్రిని కలవాలని తప్పిస్తూ ఉంటారు. సాధు సన్యాసీల వద్ద తప్పించే మాటే ఉండదు. ఇక్కడైతే శివబాబాని కలిసేందుకు వస్తారు. అద్భుతమైన విషయం కదా. ఇంట్లో కూర్చొని శివబాబా మేము మీ పిల్లలమని స్మృతి చేస్తారు. ఆత్మకు స్మృతి కలుగుతుంది. శివబాబా నుండి కల్పకల్పము వారసత్వం తీసుకుంటామని పిల్లలు మీకు తెలుసు. ఆ తండ్రే కల్పం తర్వాత వచ్చి మళ్ళీ కలుస్తూ ఉన్నారు. అందువల్లే వారిని చూడకుండా ఉండలేరు. బాబా వచ్చారని ఆత్మకు తెలుసు. శివ జయంతి కూడా జరుపుకుంటారు. కానీ కొంచెం కూడా తెలియదు. శివబాబా వచ్చి అర్థం చేయిస్తున్నారని ఏమాత్రమూ తెలియదు. శివ జయంతి అని నామమాత్రానికి జరుపుతా. సెలవు కూడా ఇవ్వరు. ఎవరైతే వారసత్వం ఇచ్చారో వారికి ఏ మహత్వము లేదు. ఎవరికి వారసత్వం ఇచ్చారో వారి పేరు ప్రసిద్ధి అవుతుంది. ముఖ్యంగా భారతదేశం స్వర్గంగా తయారు చేశారు. మిగిలిన వారందరికీ ముక్తి ఇస్తారు. అందరూ ముక్తినే కోరుకుంటారు. ముక్తి తర్వాత జీవన్ముక్తి లభిస్తుందని మీకు తెలుసు. బాబా వచ్చి మాయ బంధనం నుండి ముక్తిని కలిగిస్తారు. బాబా సర్వుల సద్గతి దాత అంటారు. జీవన్ముక్తి అయితే సర్వులకు నెంబర్ వారు పురుషార్థానుసారం లభిస్తుంది. ఇది పతిత ప్రపంచము, దుఃఖధామము అని తండ్రి అంటారు. సత్యయుగంలో మీకు చాలా సుఖం లభిస్తుంది. దానిని స్వర్గమని అంటారు.
భగవంతుడు స్వర్గాన్ని ఎందుకు రచించారు? కేవలం ముస్లిమ్స్ కొరకే రచించారా? వారి వారి భాషలలో కొంతమంది స్వర్గమని అంటారు, కొంతమంది బహిస్తా అని అంటారు. హెవెన్లో కేవలం భారతదేశం మాత్రమే ఉంటుందని మీకు తెలుసు. ఈ విషయాలన్నీ పిల్లలు నెంబర్ వారు పురుషార్థానుసారం కూర్చున్నాయి. మేము అల్లా తోటలో ఉండేవారమని ఒక ముస్లిం కూడా అనేవాడు. ఇవన్నీ సాక్షాత్కారం అవుతాయి. డ్రామాలో ముందే రచించబడి ఉన్నాయి. డ్రామాలో ఏం జరుగుతుందో, ఏ సెకండు జరిగిపోతుందో అది కల్ప క్రితం కూడా జరిగిందని అంటారు. రేపు ఏం జరుగుతుందో అది ఎవ్వరికీ తెలియదు. డ్రామాపై నిశ్చయం ఉండాలి. అలా ఉంటే ఎలాంటి చింత ఉండదు. బాబా పిల్లలు మనకు ఆజ్ఞాపించారు, నన్నొక్కరిని స్మృతి చేయండి, మీ వారసత్వాన్ని స్మృతి చేయండి. అందరూ సమాప్తమైపోవలసిందే. ఒకరి కొరకు మరొకరు ఏడవను కూడా ఏడవలేరు. మృత్యువు వస్తూనే వెళ్ళిపోతూ ఉంటారు. ఏడ్చే తీరికే ఉండదు, శబ్దం కూడా రాదు. ఈ రోజుల్లో అయితే మనుషులు బూడిద తీసుకొని ఎన్ని ప్రదక్షిణాలు చేస్తారు. భావన ఉంటుంది కదా, ఇదంతా వృధా టైమే, ఇందులో ఉపయోగమేముంది, మట్టి మట్టిలో కలిసిపోతుంది. దీనివల్ల భారతదేశం పవిత్రమైపోతుందా? పతిత ప్రపంచంలో ఏ పని చేసినా అది పతిత కర్మనే అవుతుంది. దాన పుణ్యాలు కూడా ఎన్నో చేస్తూ వచ్చారు. కానీ భారతదేశం పవిత్రంగా అయిందా? మెట్లు దిగే తీరాలి. సత్యయుగంలో సూర్యవంశీయులుగా అయ్యారు. మళ్ళీ నిచ్చెన దిగవలసి వచ్చింది. నెమ్మది నెమ్మదిగా కిందకి దిగుతారు. ఎన్ని యజ్ఞ జప తపాలు చేసినా మళ్ళీ జన్మలో అల్పకాల ఫలం లభిస్తుంది. ఏదైనా చెడు కర్మలు చేస్తే దాని ఫలం కూడా వారికి లభిస్తుంది. పిల్లలను చదివించేందుకు వచ్చానని అనంతమైన తండ్రికి తెలుసు. శరీరం కూడా చాలా సాధారణమైనది తీసుకున్నారు. తిలకము మొదలైనవి ధరించే అవసరమే లేదు. భక్తులు పెద్ద పెద్ద తిలకాన్ని ధరిస్తారు, కానీ ఎంత మోసం చేస్తూ ఉంటారు. బాబా అంటూ ఉన్నారు, నేను సాధారణ శరీరంలో వస్తాను, వచ్చి పిల్లల్ని చదివిస్తాను, వానప్రస్థ స్థితిలో వస్తాను. కృష్ణుని పేరు ఎందుకు వేస్తారు? ఇక్కడ నిర్ణయించే బుద్ధి కూడా లేదు. బాబా వచ్చి రైట్ రాంగ్ నిర్ణయించే బుద్ధి ఇచ్చారు. తండ్రి అంటారు, మీరు యజ్ఞ తపాలు దాన పుణ్యాలు చేస్తూ శాస్త్రాలు చదువుతూ వచ్చారు. ఆ శాస్త్రాలలో ఏమైనా ఉందా? మీకు రాజయోగాన్ని నేర్పించి విశ్వచక్రవర్తి పదవిని నేను ఇచ్చాను, లేక కృష్ణుడు ఇచ్చాడా? నిర్ణయించండి. వారు అంటూ ఉన్నారు, బాబా మీరే వినిపించారు. కృష్ణుడు చిన్న రాకుమారుడు, అతను ఎలా వినిపించగలడు? రాజయోగం ద్వారానే మేము ఇలా అయ్యామని పిల్లలు అంటూ ఉన్నారు. తండ్రి అంటూ ఉన్నారు, శరీరంపై ఎలాంటి నమ్మకము లేదు. చాలా పురుషార్థం చేయాలి. ఫలానా వాళ్ళకి చాలా మంచి నిశ్చయ బుద్ధి ఉందని బాబాకు సమాచారం వినిపిస్తారు. నేనంటున్నాను, నిశ్చయం పూర్తిగా లేదు. ఎవరిని చాలా ప్రేమించానో వారు ఈరోజు లేనే లేరు. బాబా అయితే అందరితో ప్రేమగా వ్యవహరిస్తారు. నేను ఎలాంటి కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అదే చేస్తారు. చాలామంది వికారాల వశమై దాచిపెట్టుకొని ఇక్కడకు వచ్చి కూర్చుంటారు. బాబా వెంటనే సందేశకులకు తెలుపుతారు. అటువంటి కర్మలు చేయవారు చాలా సున్నితమైన పోతారు, ముందుకు వెళ్ళలేరు. చివర్లో చాలా సున్నితమైన సమయం వస్తుంది. ఏదైనా తప్పు చేస్తే చాలా కఠినమైన నిర్ణయాలను
అమలుపరుస్తారు. పోను పోను మీరు చాలా చూస్తారు. బాబా ఏమేం చేస్తారో మీరు చూస్తారు. బాబా శిక్షించరు, ధర్మరాజు ద్వారా శిక్షణను ఇప్పిస్తారు. జ్ఞానంలో ప్రేరణ మాటే లేదు. మనుషులందరూ భగవంతుణ్ణి పిలుస్తారు. పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి. ఆత్మలన్నీ అవయవాల ద్వారా పిలుస్తాయి. తండ్రి జ్ఞానసాగరుడు. వాళ్ళ వద్ద చాలా వెరైటీ సామాగ్రి ఉంది. అటువంటి సరుకు ఇతరులెవ్వరి వద్ద లేదు. కృష్ణుని మహిమ పూర్తి వేరుగా ఉంది. తండ్రి శిక్షణ ద్వారా ఇతడు కూడా లక్ష్మీనారాయణులు అయ్యారు. అలా తయారు చేసేవారు ఒక్క తండ్రే. తండ్రి వచ్చి కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ 3వ నేత్రం తెరుచుకున్నది. ఇది 5000 సంవత్సరాల విషయము. మీకు తెలుసు. ఇప్పుడు వెళ్ళి ఇంటికి పాత్రను అభినయించాలి. ఇది స్వదర్శన చక్రం కదా. మీ పేరు స్వదర్శన చక్రధారులు, బ్రాహ్మణ కులభూషణులు, ప్రజాపిత బ్రహ్మకుమార్ కుమారీలు. లక్షల సంఖ్యలో స్వదర్శన చక్రధారులు అవుతారు. మీరు ఎంతో జ్ఞానాన్ని చదువుకుంటారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ. ఇది చాలా సున్నితమైన సమయం కాబట్టి ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు. కర్మ అకర్మల వికర్మల రహస్యాన్ని గమనంలో ఉంచుకొని శ్రేష్ఠ కర్మలే చేయాలి. యోగము ద్వారా సదా కొరకు మీ శరీరాగాన్ని నిరోగిగా తయారు చేసుకోవాలి. ప్రియమైన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి ద్వారా లభించు అవినాశి జ్ఞానధనాన్ని దానం చేయాలి. వరదానము. సహనశీలత గుణం ద్వారా కఠోరమైన సంస్కారాలను శీతలంగా చేయు సంతుష్టమణి భవ. ఎవరిలో అయితే సహనశీలత గుణం ఉంటుందో వారు ముఖము సదా సంతుష్టంగా కనిపిస్తారు. ఎవరైతే స్వయం సంతుష్టమూర్తులుగా ఉంటారో వారు ఇతరులని సంతుష్టం చేస్తారు. సంతుష్టమగుట అంటే సఫలత పొందుట. ఎవరైతే సహనశీలుగా ఉంటారో వారి సహనశీల శక్తి ద్వారా కఠిన సంస్కారము కఠిన కార్యము శీతలంగా సహజంగా చేస్తారు. వారి ముఖము గుణమూర్తిగా కనిపిస్తుంది. వారే డ్రామా అనే దాలుపై నిలబడగలరు. స్లోగన్. ఎవరైతే వాచా ద్వారా పరివర్తన అవ్వరో వారిని శుభ వైబ్రేషన్ల ద్వారా పరివర్తన చేయగలరు. అవ్యక్త సూచన. బ్రహ్మ బాబా మాటలు ఫరిస్తాల మాటలు అంటే తక్కువగా మధురంగా మాట్లాడతారు. అలా యథార్థమైన మాటలే మాట్లాడండి. కార్య వ్యవహారాలలో మాట్లాడవలసి వస్తుంది. అది కూడా చాలా ఎక్కువగా మాట్లాడకండి. ప్రతి సంకల్పము మాట కర్మలో ఫాలో ఫాదర్ అవ్వండి. ప్రతి మాటలో మధురత నమ్రత గొప్పతనం ఉండాలి. అందుకు స్వయాన్ని నిమిత్తంగా భావించి ప్రతి కార్యము చేయండి. మహానతతో పాటు నమ్రత వస్తుంది మరియు సఫలతామూర్తులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి. సందేశీవతనంలోకి వెళ్ళు. సందేశీవతనం
సందేశం తీసుకువెళ్ళు వెళ్ళు వెళ్ళు సందేశీవతనంలోకి వెళ్ళు. పంచభూతాల పరమైన చోటికెళ్ళు, అక్కడ ఒక అందమైన వతనం ఉంది. దేవదూతల నగరమది, బాబా ఉన్న చోటు. మా ప్రియమేము ప్రియమేము ప్రియమేను. సందేశీవతనంలోకి వెళ్ళు. వతనంలో అవ్యక్త భాష, కన్నులతో మాట్లాడుము నా బాబాకు. కన్నులతోనే చెప్పుము హృదయ భావాలు. ఎంతో ప్రియము ప్రియమేము ప్రియమేము. సందేశీవతనంలోకి వెళ్ళు. అలంకరించు, ప్రేమతో బాబాకు భోగము అర్పించు. స్నేహంతో మాటలాడు, బాబా క్రింద వచ్చినప్పుడు. ప్రియము ప్రియమేము ప్రియమేలు. సందేశీవతనంలోకి వెళ్ళు. నా సందేశం తీసుకువెళ్ళు వెళ్ళు వెళ్ళు. సందేశీవతనంలోకి